Now I request a corporate team nunchi. So corporate missiles, captain and vice captain, I request onto the stage please. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. వారిని కూడా రాంబాబు గారు పక్కకు తీసుకెళ్లారా ఏమిటి? మొత్తం అందరితో ఒకేసారి మంత్రాలు జరుపుతున్నట్టున్నారు ఆయన. సో యా ఓకే, వారు ఇంకా సేపట్లో జాయిన్ అయ్యేలా కనిపిస్తున్నారు చూడబోతే. హైదరాబాద్ నవాబ్స్ టీం ఇక్కడ ఉన్నారా? లోహిత్ గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? నా చేతిలో ఉన్న స్క్రిప్ట్లో ఉన్నది కాకుండా వేరేగా జరుగుతుంది. గీత మనం ఎప్పుడో గీత దాటేసాం. మనం రాసుకుంది ఒకటి, మనం చేస్తుంది ఒకటి. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే అన్న మిమ్మల్ని ప్రతిరోజు టీవీలో కిరాక్ పంచుల్లో చూస్తాం, మీరు మామూలుగా పంచలేరు. అయితే మేము అనుకున్నాం చాలా సీరియస్గా నడుద్దేమో ఇది అనుకున్నాం. బట్ మీరు వచ్చిన తర్వాత మాకు కావాల్సిన ఫన్ దొరికింది. నేను చాలామంది మా వాళ్ళందరితో రెగ్యులర్గా క్రికెట్ ఆడేటప్పుడు అంటూ ఉంటా, మా వాళ్ళు చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు. అయ్యా క్రికెట్ సీరియస్గా ఆడడానికి క్రికెటర్స్ ఉన్నారు, మీరు మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. మీరు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఇష్టపడతాం, మీరు చేసే సరదాలు ఇష్టపడతాం, మీరు చేసే కామెంట్స్ ఇష్టపడతాం, మీరు చేసే ఫన్ ఇష్టపడతాం. అట్లా మీరు అందరి హృదయాల్ని దోచుకోండి అని చెప్తూ ఉంటాను నేను. సో దట్స్ హౌ ఈ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మా హేమీలైనటువంటి మెగాస్టార్లు స్టార్ట్ చేస్తే దాన్ని అదే బాధ్యతగా కంటిన్యూ చేస్తూ తీసుకెళ్తున్నారు. శ్రీకాంత్ అన్న ఆ బాధ్యతను కంటిన్యూ చేసి తర్వాత తరుణ్కి అప్పగిస్తే హీఈస్ కంటిన్యూయింగ్ ఇట్. అంటే తను ఎంత సీరియస్గా దీన్నంటే ఒక మాట చెప్తే ఒక చిటికేస్తే మొత్తం 20 మంది రెడీ అయిపోతారు. అరే షూటింగ్లు ఉన్నా పర్లేదు అన్న, షూటింగ్ ఏందన్న, మనం రేపు వచ్చేస్తాం, మనం ఫస్ట్ అయితే దీనికోసం ఆడదాం అంటే అంత ఎడిక్షన్ వచ్చింది క్రికెట్ అనేది వాళ్ళకి. అఫ్కోర్స్ క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి ఆడతాం. కాకపోతే వీళ్ళు సీరియస్గానే ఆడతారు. మీరు వీళ్ళు ఏదో రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్ అని గ్రౌండ్లోకి వచ్చి మళ్ళీ మీ సంగతి చూస్తాం బయటికి పోయినాక అని బెదిరియకండి అన్న. మీరు అట్లా భయపెట్టకపోతే వీళ్ళు నిజంగానే చాలా సీరియస్గా మంచినే ఆడతారు. మీ దాంట్లో కూడా నేను ఏమంటానంటే బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా నాకు బాగా తెలుసు, నేను చాలామంది పాలిటీషియన్స్ ఆడినప్పుడు చూశాను. నిజంగా వాళ్ళు ఇంత సీరియస్గా ఆడతారా అనిపించేంత గేమ్ ఆడిన ప్లేయర్స్ని కూడా చూశాను నేను. సో వీ రియల్లీ డోంట్ నో వాట్ ఈజ్ ఎవరు ఆ రోజు వాళ్ళది అయిన రోజున ఎవరు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తారో, ఎవరు మ్యాచ్ అని టర్న్ చేస్తారో, ఎవరు ఎలా ఏం చేస్తారో కూడా తెలియదు. ఆ రోజు పతాక శీర్షికల్లో ప్రతి పత్రికల్లో టీవీల్లో అట్లాంటి న్యూసే ఉండాలి. ఈరోజు ఎలైట్ క్రికెట్ లీగ్ చామల ఫౌండేషన్ ఉదయ్ ఫస్ట్ కాల్ చేసినప్పుడు అన్న ఇట్లా ఒకటి అనుకుంటున్నాము అంటే, నిజంగా అసలు తమాషా అనుకుంటున్నావా క్రికెట్ లీగ్ అనేది స్టార్ట్ చేయడం? ఏదో నీకు అంత సరదా ఉంటే ఏదో ఒకరోజు ఆడుకుందాం వచ్చాను, అట్లా కాదన్నా చాలా సీరియస్గా ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే పహల్గామ్లో అలా జరిగింది. వాళ్ళు విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళది విషాదయాత్ర అయింది. అది నన్ను బాగా కలిచేసిందన్న, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను నేను. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్కి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి సంఘీభావంగా ఉండాలి. ఏదో ఒకరోజు క్యాండిల్ ముట్టించామా, రోడ్డు మీద నడిచామా, లేకపోతే స్టాప్ టెర్రరిజం అనే 2 స్లోగన్స్ ఇచ్చామా అయిపోయింది అనుకోకుండా దీనికి ఒక శాశ్వతంగా నేను ఒక నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. వాళ్ళకి కాంక్రీట్గా మేము ఒకటి ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నామని చెప్పినప్పుడు నేను ఒకటే కండిషన్ పెట్టా. క్రికెట్ చాలామంది చాలా చోట్ల ఆడతారు, మేము కూడా మాకు కూడా చాలా గ్రౌండ్లు ఉన్నాయి, రెగ్యులర్గా చాలా మంచి పిచ్చుల మీద ఆడతాం. అట్లని కాదు, ఆడితే గీడితే మీకు దమ్ము ఉంటే ఉప్పల్ స్టేడియంలో ఆడగలిగితే అప్పుడు చెప్పు నీ చామల ఫౌండేషన్ స్థాయి ఏందో తెలుస్తుంది అన్న. అది మీ ఇంటి పేరు అని నాకు తెలుసు, కానీ నేను రెచ్చగొట్టి పెట్టా. ఈ రోజున మీ ఇంటి పేరు శాశ్వతమైంది. బాగా చామల ఫౌండేషన్ అనేది ఎంత గొప్పగా రేపటి నుంచి ప్రతి చోట ఉంటుందో మీరే చూస్తారు. అఫ్కోర్స్ మీరు స్టేజ్ మీద కూడా చెప్పేశారు, నా పేరు పెట్టుకున్నందుకన్నా నేను నిలబడాలరా మీ వెనకాలని మీ తమ్ముళ్ళకి. బట్ ఎనీ హౌ దట్స్ గుడ్, మీరు సపోర్ట్ ఇస్తూ వాళ్ళ వెనకాల మీరు ఉంటున్నందుకు. అఫ్కోర్స్ రామచంద్ర నాయక్ గారు నాకు చాలా సన్నిహితులు, నాకు బాగా క్లోజు. ఆయన కూడా అన్న మీరు ప్రజాక్షేత్రంలో ఉంటారు, ప్రజల సమస్యలు నిత్యం వింటూనే ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చే మీరు. స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్. ఐ లవ్ సీఎం రేవంత్ గారిని. నాకు ఇష్టం ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక రాజకీయ నాయకుడి లక్ష్యాల కన్నా ఆయనలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎక్కువ కనపడతాడు. ఆ స్పిరిట్ కూడా ఎక్కువే. ఆయన మంచిని చెడుని అదే రకంగా తీసుకెళ్తా. ఎస్, స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈరోజు చాలామందికి కేవలం చదువు మాత్రమే అనుకుంటున్నారు, కానీ చదువుతో పాటు ఇఫ్ యు ఆర్ ఫిజికల్లీ ఫిట్ దెన్ యు ఆర్ మెంటల్లీ ఫిట్. కేవలం మెంటల్ ఫిట్ అనుకుంటారు. బట్టి కొడితే ఎంతకాలం బట్టి పడతారు మీరు? మీ ఆరోగ్యం సరిగా లేకపోతే ఎంత దూరం వెళ్తారు? ఎంత దూరం వెళ్ళలేరు. అట్లా ఆరోగ్యంతో పాటు చదువును కూడా ముందుకు తీసుకెళ్ళి అలా ఒక తెలంగాణ యావత్తు స్పోర్ట్స్
కి అగ్రస్థాయిలో అగ్రగణ్యంగా ఉండేలాగా అన్ని రకాల స్పోర్ట్స్లో మనవాళ్ళు ఉండేలాగా రేపు మనకు కూడా స్వార్థం ఉండాలి. తెలంగాణ స్టేట్ నుంచి ఎక్కువ అవార్డులు, ఎక్కువ మెడల్స్, ఎక్కువ ట్రోఫీస్ మన దగ్గరికి వస్తే మనం గర్వపడతాం. నేను అమెరికాలో చూశాను, ఒక స్విమ్మర్ 10 గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగి ట్యాక్సీ మాడుకొని ఇంటికి వెళ్ళాడు. అదే మన దగ్గర ఒక బ్రాంజ్ మెడల్ వస్తే మనం ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని వేల మందిని బరాత్ లాగా తీసుకొచ్చాం, వాళ్ళని ఓపెన్ టాప్ ఎక్కించి మనం తీసుకొచ్చాం. అంటే మనకు ఒక్కటి వస్తేనే గొప్ప. 150 కోట్ల మంది జనాభా, 140 అఫీషియల్, 150 కోట్ల మంది జనాభా ఉన్న దగ్గర ఒక్క మెడల్ రావడానికి, ఒక్క గోల్డ్ మెడల్ రావడానికి మనం కష్టపడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ పెట్టండి. అలాగే ఈరోజు మన మధ్య వింగ్ కమాండర్స్ ఉన్నారు. నాకు నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను జెట్ ఫైటింగ్ ప్లేన్స్ నడిపానంటే నేనేదో మామూలు పైలట్, రాజీవ్ గాంధీ గారి లాగా ఆయన కూడా పైలట్, ఆయనతో పాటు ఈయన పైలట్ అనుకున్నా, కానీ ఇట్లాంటి పైలట్ అనుకోలే. యుద్ధ విమానాలని నడిపిన పైలట్ ఈరోజు మనతో పాటు రాజకీయంలో ఉండి మన మధ్య ఒక మంచి మంత్రిగా, మనతో పాటు పేరు తెచ్చుకునే మంత్రిగా మన మధ్య ఉన్నారంటే అంత ఈజీ కాదు. సో ఆయనకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్లాంటివి పెట్టినప్పుడే మీ గురించి తెలుస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసినప్పుడే మీలో ఇంకొక కోణం కూడా జనాలకు అర్థమవుతుంది. అట్లాంటి కార్యక్రమాలని చామల ఫౌండేషన్ తరఫున ఈరోజు ఎలైట్ క్రికెట్ లీగ్గా ముందుకు తీసుకొచ్చినందుకు ఎలైట్ క్రికెట్ లీగ్ చామల ఫౌండేషన్ని అభినందిస్తూ 8, 9 తారీఖుల్లో 9, 10 8 ప్రిపరేషన్ అనుకోండి, లెట్ మీ సారీ ఫర్ దాట్. 9, 10 ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకి మీరు ట్రై టు సెండ్ ఎ వెరీ గుడ్ సిగ్నల్ టు ఎవ్రీ వన్ దట్ ఒక మంచి కాజుల కోసం ఆడుతున్నాం. ప్రతి టీంకి ఒక మంచి స్లోగన్ ఇచ్చినా పోలీస్ టీంకి డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. ఈ రోజున రక్తదానం ఎంత అవసరమో, దాని ఆవశ్యకత ఏంటో అది అందరూ మాట్లాడాల్సిన అంశాలే చెప్తున్నాం. సినిమా టీం మాట్లాడుతుంది. ఈరోజు యువత వాళ్ళ భవిష్యత్తుని మారక ద్రవ్యాల సైడ్ తీసుకుని జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. సే నో టు డ్రగ్స్, అది సినిమా వాళ్ళు చెప్తేనే ఎక్కువ బాగా పెనిట్రేట్ అవుతుందని ఆ సినిమా టీం అది. అలాగే సేవ్ సాయిల్, సేవ్ వాటర్, సేవ్ వాటర్. అట్లనే వేర్ హెల్మెట్ అండ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. ఈ మధ్య మనం చూస్తే ట్రాఫిక్ రూల్స్ని జంప్ చేయడమే హీరోయిజం అనుకుంటున్నారు రోడ్ల మీద వెళ్తే. అయ్యా, మనం ఒక్కరం ఫాలో అయితే గెలిపాం. కొన్ని దేశాల్లో ఇటు సైడ్ ట్రాఫిక్ మీరు చూస్తే లైన్కి కొంచెం కూడా అటు గీత దాటరు. కానీ మనం ఎందుకు దాటుతున్నాం? మనకు దాటే అవసరం ఎందుకు వచ్చింది? అంత అసహ్యంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాం? అంత మేనర్లెస్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాం? ఇట్లాంటివి చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా మనం ఇట్లాంటి మెసేజెస్ మనం సొసైటీలోకి పంపించాల్సి ఉంది. సో దేశభక్తి అంటే అది అందరిలో ఉంది. కానీ క్రికెట్ అనేది వచ్చినప్పుడు మాత్రం మనం గుండీలు చింపేసుకుంటాం. మనం ఓకే, ఆగస్టు 15న బయటికి రాకపోవచ్చు, ఆగస్టు 15 రోజున ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి మనం రాకపోవచ్చు, కానీ క్రికెట్లో మాత్రం మనమే గెలవాలనుకుంటాం. ఎస్పెషల్లీ మన దాయాది దేశం పాకిస్తాన్ ఆడినప్పుడైతే ఇంకా మనకు మామూలుగా కాదు, మనమే గ్రౌండ్లోకి వెళ్ళి ప్రతి బాల్ని మనమే హిట్ చేసినంత సీరియస్గా మనం గెలవాలనుకుంటున్నాం. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి మన వాళ్ళు మొన్న రిప్లై ఇచ్చినప్పుడు మన క్రికెటర్స్ అందరూ, నిన్న గౌతమ్ గంభీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మన వాళ్ళకి, మీరు క్రికెట్ ఆడండి, వాళ్ళకి చెయ్యి కూడా కలపద్దు అన్నాడు. అంటే లోపల ఎంత కసి ఉంటే ఆ మాట అనాలి. అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్గా మాట్లాడితే ఆ స్పిరిట్గా ఎవరైనా ఆలోచిస్తే అసలు ఆడొద్దన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళతో క్రికెట్టే వద్దు, క్రికెట్ సంబంధమే వద్దన్న వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళు వాళ్ళతో క్రికెట్ ఆడారు. ఎస్, T20 మ్యాచ్లో వాళ్ళు గెలిచిన తర్వాత ఇది ఆ కుటుంబాలకి మేమిస్తున్న ఘన నివాళి అని మన కెప్టెన్ చెబితే మనందరం నిజంగా ఉప్పొంగిపోయాం. ఇట్లాంటి క్షణాలన్నీ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్లే క్షణాలు. అట్లా రేపు ఉప్పల్ స్టేడియంలో 9, 10 తారీఖుల్లో మీరు మంచి క్రికెట్ ఆడి అద్భుతమైన సందేశాన్ని ప్రతి ఆ టీం ద్వారా ఈ సొసైటీకి, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చామల ఫౌండేషన్ తరఫున ఇంకా మాట్లాడాలా? ఇదంతా నేను అంటే సీరియల్స్లో మాకు అలవాటు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సివి ఆనంద్ గారు మీకు తెలుసు, హైదరాబాద్లో అనుకున్న టైంకి మనం కాదు, నాకు లోహిత్ గారు వాళ్ళు ఎంత నచ్చేసారంటే అద్భుతం సార్. మీరు అసలు నువ్వు ఆపకపోతే ఇంకా వచ్చేసారు. కాదు వచ్చేసారు. లిఫ్ట్ దగ్గర ఉన్నారు. వారు రాగానే మనం ఇంకొంచెం మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అఫ్ కోర్స్ ఇంకా టీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా వేదిక మీదకి వస్తారు. అండ్ ఎస్, దానికంటే ముందు అన్న నేను టీవీలో గీత
నాకు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎందుకు చూస్తానంటే, కొంతమందికి ఆ ఛామ్ అనేది ఉంటుంది. మీరు అఫీషియల్ స్పోక్స్మెన్, మీరు డెఫినెట్గా మాట్లాడాలి, మీరు కౌంటర్లు ఇవ్వాలి. కానీ మీ కౌంటర్లో అద్భుతమైన కౌంటర్ పార్ట్లు ఎట్లా ఉంటాయంటే, నాకు ఒకప్పుడు నేను రోసే గారు మాట్లాడితే అసెంబ్లీ మొత్తం సెషన్ నేను చూసేవాడిని. అంటే ఆయన మాట్లాడితే ఎంత బాగుండేదంటే, ఆయన కూర్చోమన్నా కూడా కూర్చోవయ్యా అని కూర్చోబెట్టేవాళ్ళు ఆయన. ఏదైనా సరే, ఏదన్నా అపోజిషన్ ఏదన్నా మాట్లాడి ఏదన్నా చెబితే వాళ్ళకి ఇచ్చే కౌంటర్లు కూడా ఎంత అద్భుతంగా ఉండేవో. ఒకప్పుడు అంత హూందాగా నడిచి అంత హూందాగా ఉంది. ఈ మధ్యకాలంలో ఐ సా యూ, మిమ్మల్ని చూస్తే నాకు మళ్ళీ అనిపించింది. అంటే కొంతమంది మాట్లాడితే వినాలని అనిపిస్తూ ఉంటుంది, అరే ఈయన ఇప్పుడు ఏమంటాడు, ఏం కౌంటర్ ఇస్తాడు అట్లా. సో అంత అద్భుతంగా మీ మాటల్ని మేము వింటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈరోజు ఎలైట్ క్రికెట్ లీగ్ని మీరు సపోర్ట్ చేస్తూ, అట్లాగే మీరు 9-10 తారీఖుల్లో రేవంత్ అన్నని కానీ గ్రౌండ్కి తీసుకురాగలిగితే హీ విల్ సెండ్ అ వెరీ గుడ్ మెసేజ్. వి నో ఒక యూత్ ఐకన్గా, ఒక స్పోర్ట్స్ ఐకన్గా ఆయన అయ్యో అయిపోయి వచ్చేసారండి. సివి ఆనంద్ గారు ఆల్రెడీ హియర్. సో వారు ఒక ఐ థింక్ ఒక 30 సెకండ్స్లో ఆయన వెన్యూలో అడుగు పెడతారు. అండ్ థ్యాంక్ యూ లోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇంతసేపు ఫీల్ చేసినందుకు. కాకపోతే అది ఫీల్ చేసినట్టు కాదు, ఫీల్ అయ్యి చెప్పినట్టే అనిపించింది అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఉన్నారు కదా టీవీ క్రికెట్. మీరు ఆడట్లేదా క్రికెట్? లేదమ్మా, నేను క్రికెట్ ఆడట్లేదు. మీరు లేరు, ఓకే పర్లేదండి. ఇంకొక టీం వేసుకుందాం. మా యాంకర్ల టీంను కూడా అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎస్, మనం ఇలా మాట్లాడుతూ ఉంటేనే సివి ఆనంద్ గారు వెన్యూలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. వారికి సగౌరవంగా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. డీజీపీ సిపి ఆఫ్ హైదరాబాద్ సివి ఆనంద్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో పోలీస్ టీం కూడా ఉంది. సో పోలీస్ టీం చాలా పవర్ఫుల్గా ఆడబోతుంది అని అర్థమవుతూ ఉండింది. సో వెల్కమ్ సార్, వెల్కమ్. వెరీ పవర్ఫుల్ మ్యాన్, అమేజింగ్ పర్సన్. అండ్ సివి ఆనంద్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. As we mentioned, as we announced before, so political team, police team, corporate team and movie team, television team, so కలిసి కట్టుగా ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నారు. సివి ఆనంద్ గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సివి ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు సివి ఆనంద్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయాలే అయినా ఇంకొంచెం తనతో పాటు సన్నిహితంగా ఉంటూ తనని రోల్ మోడల్గా పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటి మా డిఎస్పీ రాంబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ డిఎస్పీ రాంబాబు గారు టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ సివి ఆనంద్ గారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ చామ్లా ఫౌండేషన్ ఉదయ్ టు బి హియర్ అండ్ రవి టు బి హియర్ అండ్ భాను టు బి హియర్, వేణుగోపాల్ రెడ్డి గారు, వంశీమోహన్ గారు, డిఎస్పీ వంశీమోహన్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. మా అందరికీ తెలుసు సివి ఆనంద్ గారు డెఫినెట్గా ఆయన ఆ టైంలో ఇంకొంచెం గట్టిగా ట్రై చేసి ఉంటే ఇండియన్ క్రికెట్ టీంలో డెఫినెట్గా వుడ్ హావ్ బీన్ ఇన్ ఎ ప్లేస్. సో ఇప్పటికీ అంతే సీరియస్గా అదే ఫిట్నెస్తో సార్, పోలీస్ బాస్ అంటే మీరే సార్. ఐ రిక్వెస్ట్ రాంబాబు గారు టు టేక్ ఓవర్ ది మైక్. ఈరోజు ఎలైట్ క్రికెట్ లీగ్ ఈవెంట్కి ఎంతో అతిరంత మహానుభావులంతా వచ్చినారు. ముందుగా నేను చెప్పదలుచుకున్న విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. పర్టికులర్గా ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ఉదయ్ చంద్రారెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, అన్న ఇలాగ ఆడదాము ఇదిని, ఈ విధంగా ఆర్మీకి మనం డెఫినెట్గా చారిటీ చేయాలి అంటే, అలాంటి విషయాల్లో నాకు ఎక్కడ లేని అంటే గూస్ బూమ్స్ వస్తాయి. అట్లా దేశం కోసం కానీ ఇట్లా దేనికైనా ఆడాలనన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా దానికి కిరణ్ అన్న 100% సపోర్ట్ చేసి ముందుకెళ్ళండి మీరని మమ్మల్ని నెట్టి చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు. అలాగే అందరికీ డిగ్నిటరీస్ అందరికీ, ఎమ్మెల్యే సభ్యులకి అందరికీ, నాయక్ సభకి అందరికీ. పర్టికులర్గా నేను క్రికెట్ ఆడదామంటే నాకు బాగా కోఆపరేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ వరుసలో నా దేవుడు, నా రోల్ మోడల్, నా గైడ్, నాకు ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ జనరల్ సిపి హైదరాబాద్ శ్రీ సివి ఆనంద్ గారు. సార్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని చాలా అరుదుగా చూస్తాం మనం. బహుశా ట్రాన్స్పరెన్సీ, డిసిప్లిన్, డెడికేషన్, హానెస్టీ, వాట్ నాట్, వాటన్నిటికీ నిలువెత్తు నిదర్శనమైనటువంటి నా రోల్ మోడల్ శ్రీ సివి ఆనంద్ సార్కి మీ అందరి కర్తాల ధ్వనులతోటి ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే నేను మరోసారి చెప్పాల్సిన వ్యవహారం ఏంటంటే, ఏ క్షణమైనా నేను పిలవగానే
క్రికెట్ ఆడతాము ఏదైనా చారిటీ కోసం అంటే టాలీవుడ్ నుంచి ముందు వరుసలో ఉన్న నా మిత్రుడు తరుణ్ కానీ శ్రీకాంత్ కానీ వీళ్ళిద్దరూ నేను చెప్పిన మరుక్షణమే రెడీ అయిపోతారు, అంత ఇష్టపడతారు. నేను వాళ్ళని అలాగే ఇష్టపడుతుంటాను. థ్యాంక్ యూ తరుణ్. నాకు సుధీర్ బాబు గారితో పరిచయం తక్కువైనప్పటికీ చాలా గట్టిగా కొడతాడు, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ సుధీర్ బాబు. సో థ్యాంక్ యూ సుధీర్ బాబు, మీరు వచ్చినందుకు, ఈ టీంలో ఈ చారిటీ కోసం ఆడుతున్నందుకు. ఇంకా మన వాళ్ళందరినీ మీరు మీ ఇన్విటేషన్స్ తోటి అక్కడికి రప్పించాల్సిందిగా కోరుతూ, ఖచ్చితంగా ఇది ఒక ఐపీఎల్కి ఈక్వల్ రేషియోలో ఉండబోతున్న టోర్నీ అని నేను చెప్తున్నా. బికాస్ ఆఫ్ మోర్ దాన్ 20,000 25,000 క్రౌడ్ అటెండ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది బిగ్ ఈవెంట్ అవుతుంది. ఈ ఈవెంట్లో దేశభక్తి కోసం ఒక ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి మనం చారిటీ కోసం ముందుకెళ్తున్నాం కనుక ఆ చారిటీ పర్పస్ చాలామంది యువత కానీ మనం ఉన్నాము మన దేశం కోసం మనం అందరం కష్టపడతాం ఉంటామనే ఉద్దేశంతో ముందుకు పోయే వరుసలో ఉదయ్ చంద్రారెడ్డి, అశోక్, మన వేణన్న, అలాగే అఖిల్, అట్లాగే రవి, వీళ్ళందరూ చాలా సపోర్టివ్గా ముందుకెళ్తూ, ఆ శ్రీ కానీ వీళ్ళంతా లోహిత్ కానీ వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ సపోర్ట్కి అంతటికీ కారణం భువనగిరి ఎంపీ గారు. మీరు వెనకుంచి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు సార్. మీరు లేకపోతే ఈ టోర్నీ ఇంత ముందుకు వెళుతుందని నేను అనుకోవట్లేదు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పర్టికులర్గా ఒక స్లోగన్ను విడిచింది, అది సే నో టు డ్రగ్స్. ఎవరి పేరు చెప్తే డ్రగ్స్ అరికట్టగలుగుతారు అని చాలా అదర్ కంట్రీస్ నుంచి కూడా హైదరాబాద్ సిపి గారు, ఆయన సివి ఆనంద్ గారు ఉన్నారు, మేము రాము అక్కడికి, డ్రగ్స్ అమ్మేటోడు, ఆ మాట కూడా చెప్తున్నవి నేను విన్నాను ఒకరి దగ్గర నుంచి. మీ సార్ సిపి గారు ఉన్నారయ్యా, మేము రాము అక్కడికి డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలు చేయమని అనుకుంటారట. సో థ్యాంక్ యూ సార్, మీరు అలాగే కొనసాగుతుంది మీ జీవితం, హ్యాపీగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకోసం మేము ఎంతకైనా ఉంటాం సార్ మేమంతా. సో అందుకనే ఇది ఒక ఎలైట్ హై పీపుల్ ఎవరైతే ఉంటున్నారో ఆ ఎలైట్ క్రికెట్ కలుపుతూ, అందులో భాగంగా మన టాలీవుడ్ హీరోస్ అయితేనేమి, అలాగే సీరియల్స్ హీరోస్ అనుక్షణం నా వెంటే ఉంటారు పాపం. ప్రతి ప్రాక్టీస్ మ్యాచ్కి కూడా పవన్ సాయి, నందకిషోర్, కల్కి, వీళ్ళంతా, తమన్ గారు అయితేనేమి, వీళ్ళు టాలీవుడ్ నుంచి చాలా బాగా దీని మీద ప్రచారం చేస్తూ వాళ్ళు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. థ్యాంక్ యూ తరుణ్ అండ్ టీమ్, అలాగే పవన్ అండ్ టీమ్, అలాగే ఈ స్పాన్సర్స్ ముఖ్యంగా కాశీనాథ్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ టీము చాలా బాగా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. కేఎల్ఎం కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా, అలాగే గణేష్ గారు కానీ, చాలామంది ఎంతో ఎక్కువ మంది. అలాగే పర్టికులర్గా టీవీస్కి వచ్చేటప్పటికి మేము TV9లో లైవ్ చేద్దామని అనుకుంటున్నాం అన్నప్పుడు ఫస్ట్ రజనీకాంత్ గారిని కలిస్తే రజనీకాంత్ గారు ఇలాంటి మ్యాచ్లు అస్సలు మీరు తగ్గొద్దు, ముందుకెళ్ళండి అని ఆయన సపోర్ట్. అలాగే జీ న్యూస్ నుంచి చీఫ్ ఎడిటర్ గారు భరత్ గారు కానీ, నాకు ఇలాంటి మంచి స్నేహితులు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందుకు వెళదామని ముందు వరుసలో కూర్చొని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మీకు కూడా. అలాగే TV5 మూర్తి గారు ఇప్పటి వరకు ఉన్నారు పాపం, అర్జెంటు మెసేజ్ వచ్చిందని వెళ్ళారు. ఆయనకి కూడా TV5లో కూడా లైవ్ మనం చూడబోతాం, ఆయనకి కూడా పర్టికులర్గా ధన్యవాదాలు. అలాగే మెగా9 టీవీ అభినవ్ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడే ఆల్రెడీ లైవే 10,000 మంది 14,000 మంది చూస్తున్నారని మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మెగా9 ఆల్సో. అలాగే అందరికీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కి, టాలీవుడ్ హీరోస్కి, బుల్లితెర హీరోస్కి, కార్పొరేట్ ఫస్ట్ పర్సన్ ఉపేందర్ రెడ్డి అన్న, ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాము. ఫస్ట్ చెక్ అతనే ఇచ్చినాడు ఈ ఎంకరేజ్మెంట్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన చామల ఫౌండేషన్ చాలా ఘనంగా నిర్వహించబోతుంది. ఇది చాలా పెద్ద ఈవెంట్ అవుతుందని తెలియజేస్తూ, మా ఆరాధ్య దైవమైనటువంటి నా గురు అన్ని సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెల్కమ్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ 1.5 వీ విల్ వెయిట్ ఫర్ దట్ 9th 10th అక్కడ చూసుకుందాం మీరు మేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వార్నింగ్ లాగే ఉంది సార్ ఇది లాస్ట్లో. సో థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్తో అర్థమవుతుంది మీరు ఎంతలా Day 1 నుంచి దీన్ని ఫాలో చేస్తున్నారు, Day 1 నుంచి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనండి. సో మనం పోలీస్ టీమ్ జెర్సీ ఇంకా లాంచ్ చేసుకోలేదు. సో కాకి బుల్లెట్స్ జెర్సీ ఇంకా మనం లాంచ్ చేసుకోలేదు. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ సగౌరవంగా, అమేజింగ్ పర్సన్, సూపర్ పవర్ఫుల్ పర్సన్ అండ్ ఒక అద్భుతమైన మనిషి అని చెప్పాలి, ఎప్పుడు మంచి కోసం ఆలోచించే మనిషి, సివి ఆనంద్ గారిని సగౌరవంగా వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. డీజీపీ సిపి ఆఫ్ హైదరాబాద్ సివి ఆనంద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో వారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ఉదయ్ గారు
అండ్ అలాగే తరుణ్ గారిని అండ్ అలాగే సుధీర్ బాబు గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదికని. అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరొకసారి వేదిక మీద రాసిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎంపీ భువన్గిరి వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే లక్ష్మీకాంత్ రావు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఎమ్మెల్యే గారు వేదిక మీదకి రండి. అండ్ అలాగే రామచంద్ర నాయక్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము గవర్నమెంట్ విప్ నుంచి. సో కళ్యాణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కేఎల్ఎం కళ్యాణ్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే జీ తెలుగు న్యూస్ నుంచి భరత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కాశీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. పవన్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నందకిషోర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అఖిల్ రెడ్డి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గణేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీ రేపాక వారిని కూడా వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. రాఘవ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కమాండర్ రాఘవ్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. మన్నే ఫౌండేషన్ సాయి గారిని వేదిక మీద రావాల్సిందిగా కరెక్ట్, కోరుతున్నాను. వేదిక నిండింది అనమాట, అందుకని యాంకర్ కిందకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. మేము జనరల్లీ అంటాం హౌస్ఫుల్ అని, అలాగే స్టేజ్ ఫుల్ అయింది ఇప్పుడు. సో స్టేడియం కూడా ఫుల్ అవుతుంది 9th and 10th అక్టోబర్ ఉప్పల్ స్టేడియం. సో ఎస్, ఇప్పుడు పోలీస్ టీమ్ జెర్సీ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము సివి ఆనంద్ గారి చేతుల మీదుగా. సో కాకి బుల్లెట్స్ టీమ్ జెర్సీ లాంచ్ అయిపోతున్నారు వారు. జెర్సీ అందించండి మా. సో ఈ జెర్సీ వేసుకొని కాకి బుల్లెట్స్ సో దిగబోతున్నారు అన్నమాట గ్రౌండ్లోకి ఉప్పల్ స్టేడియంలో 9th and 10th. సో ఎలైట్ క్రికెట్ లీగ్లో 6 టీమ్స్ ఆడబోతున్నాయి, పోటీ పడబోతున్నాయి. అందులో పోలీస్ టీం ఒకటి. సో ఇప్పటి వరకు మనం అన్ని టీమ్స్ జెర్సీని లాంచ్ చేసుకున్నాము. ఈ టీంతో 6 టీంలు పూర్తయి. 6 టీంల జెర్సీస్ మనం చూసాము. So Tollywood Cricket Association team and TV Riders, Kaddarannas political team, corporate teams అందరూ కలిసి ఆడబోతున్నారు. 6 టీములు పోటీ పడబోతున్నాయి ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి పని కోసం. పెహల్గామ్ అటాక్లో ఎవరైతే జీవితాల్ని కోల్పోయారో వాళ్ళ కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది చామల ఫౌండేషన్. సో వారు 2016లో ఈ ఫౌండేషన్ని స్థాపించారు. రూరల్లో ఉంటూ ఎంతోమందికి సహాయం చేశారు. కానీ ఇప్పుడు ఒక పెద్ద ఎత్తులో సో ప్రముఖుల చేతుల మీదుగా అండ్ ప్రముఖులతో కలిసి, ప్రత్యేకమైన వ్యక్తులతో కలిసి, పవర్ఫుల్ వ్యక్తులతో కలిసి సో ఎలైట్ క్రికెట్ లీగ్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఓకే, ఫోటో డానండి. సో ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ట్రోఫీని చూసాం, కానీ సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు ఆ ట్రోఫీని చూడాలనుకుంటున్నాం మేము. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ వన్స్ అగైన్ ట్రోఫీని వేదిక మీదకి తీసుకొని రండి. వీ నీడ్ అ పిక్చర్ విత్ దాట్. ఓకే, సో ఎస్, ట్రోఫీ ఆల్రెడీ అన్వీల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సివి ఆనంద్ గారు ఈ ట్రోఫీ కోసం మొత్తం అన్ని టీంలు పోటీ పడబోతున్నాయి అన్నమాట. అది ఎవరికి దక్కినా మంచి పని కోసమే. రాంబాబు గారు ప్లీజ్ జాయిన్ సార్. వన్స్ డన్ లెట్ మీ నో. యా ప్లీజ్ కొంచెం ట్రోఫీని అలా పక్కకి జరపండి.
సో ఎవరు అందుకోబోతున్నారో తెలియదు కానీ ఎవరు అందుకున్నా అది మంచి కోసమే అనమాట. 6 టీములు మంచి కోసం ఈ క్రికెట్ లీగ్ని ఆడబోతున్నాయి. అండ్ సివి ఆనంద్ గారిని నేను ఎప్పుడు చూసినా అంతే ఫిట్గా కనిపిస్తూ ఉంటారు, అంతే ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎంత పవర్ఫుల్ మ్యాన్ సార్ మీరు, అదే పేరులోనే ఆనందం. అండ్ ఎస్ ఆనంద్ గారు, మీ పేరులోనే ఆనందం ఉంది, కాకపోతే మీరు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, ఎవ్రీబడి నోస్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఆలస్యం చేయకుండా నేను ఇప్పుడు సివి ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము, విత్ ఆల్ రెస్పెక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఇష్టమైన క్రికెట్, అంటే పోలీస్ ఉద్యోగం అనేది ఏదో వృత్తిపరంగా మేము చేస్తుంటాము జీవనాధారం కోసం, కానీ ప్రేమ అనేది క్రికెట్తోనే పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు కూడా. సో దానికి సంబంధించిన ఈరోజు ఎలీట్ క్రికెట్ లీగ్ అనేది ప్రారంభిస్తున్నారు. అందరికీ వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మా మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరు, పోలీస్ డిపార్ట్మెంట్, రాంబాబు, మన వంశీ, దెన్ టాలీవుడ్ యాక్టర్ తరుణ్, అందరు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు అందరు కూడా కలిసి ఇంత భారీ ఎత్తున ఈ క్రికెట్ లీగ్ని ప్రారంభిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన 29 రాష్ట్రాలు క్రికెట్ ఆడతాయి, కానీ హెచ్సిఏ ఒకటే ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయని దుస్థితిలో ఉంది. ఐ హోప్ దిస్ ఎలిట్ క్రికెట్ లీగ్ ఇదన్నా చూసి పాఠాలు నేర్చుకొని హెచ్సి ఒక దారికి వచ్చి క్రికెట్ ఫర్ ద క్రికెటర్స్ ఆర్గనైజ్ చేయగలుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో టాలెంట్ ఉంది, కానీ ఆపర్చునిటీస్ లేక ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇటువంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలంటే స్పాన్సర్స్ చాలా ముఖ్యం. అయితే దీనికి ముఖ్యమైన స్పాన్సర్ కళ్యాణ్ గారు, కాశీ గారు. ఓకే, థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ, బికాజ్ ఇటువంటి ఈవెంట్స్ వితౌట్ స్పాన్సర్స్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు థింక్ అబౌట్ టు ఆర్గనైజ్. రవి గారు తను అండ్ మీరు ముందుకొచ్చారు, దానివల్ల ఈ ఎలీట్ క్రికెట్ లీగ్ అనేది సాధ్యమవుతుంది. ఐ హోప్ ఎవ్రీ ఇయర్ దిస్ గోస్ ఆన్ రెగ్యులర్లీ యాజ్ అ యాన్యువల్ ఫీచర్. అయితే దీంట్లో ఇది ఏర్పాటు చేసినందుకు ఎంపీ గారు చాలా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది అంతా దానికి సపోర్ట్ ఇవ్వడము, మరి ఉదయ్ has taken lot of lead along with the help of so many of you. అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డెఫినెట్లీ ఐ విల్ బి ప్లేయింగ్. లాస్ట్ ఇయర్ లీగ్స్లో 500s కొట్టాంలేండి. సో దిస్ ఇయర్ కంటిన్యూస్లీ 7 మ్యాచెస్ వాష్అవుట్ అయిపోయాయి. ఎవ్రీ సాటర్డే రోజు వర్షం పడుతుంది. సో ఇప్పటివరకు లీగ్ స్టార్ట్ కాలేదు, కానీ తొందరలో అవుతాయని భావిస్తున్నాం. కానీ అంతలో ఈ లీగ్ రావడం, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఐ విల్ డెఫినెట్లీ బీ ప్లేయింగ్. అండ్ ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం కనుక ఇంకా ఘనంగా ఉంటుంది. అందరు కూడా పెద్ద భారీ ఎత్తున క్రౌడ్ రాబోతుంది కనుక ఐ విష్ ఆల్ ద 6 టీమ్స్ ఆల్ ద బెస్ట్. లెట్ us ప్లే ఇన్ అ గుడ్ స్పిరిట్ అండ్ లెట్ దిస్ లైవ్ టెలికాస్ట్ కూడా ఉండబోతుందని తెలియజేశారు. సో ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ here in the function today. Thank you so much everyone and wish you all the best. థ్యాంక్ యూ ఆనంద్జీ, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే మీరు ఆ మాట అనగానే వెంటనే సుధీర్ గారు, తరుణ్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనమాట. డెఫినెట్లీ మా దగ్గర కూడా ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఐడియా వచ్చింది, ఆయన అలాగా బిజీ పెట్టాలా రోజు, ఏదైనా కాల్ ఇచ్చి ఆయన బిజీగా పెట్టాలా అని. సార్ చూడండి సార్, ఆ రోజు ఏదో ఫేక్ కాల్స్ వచ్చేటట్టే ఉన్నాయి. ఆయన చెప్పక్కర్లేదు, ఆయన క్రికెట్ గురించి మాకు తెలుసు, ఎందుకంటే చాలా మ్యాచెస్ ఆడాము సార్ తోటి ఇంతకు ముందు మేము. బట్ ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. సో మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ డేస్ ప్లేయింగ్ అలాంగ్ విత్ హిమ్, ఇట్స్ అ బిగ్ ప్లెజర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. మాకు యాక్చువల్లీ ప్రతి టీం వచ్చినప్పుడు ఒక యాంథమ్ ప్లే చేస్తున్నాం మేము, దాని మీద వాక్ చేశారు సార్. సో మామూలుగా అయితే నేరస్తులు రన్ చేస్తారు మిమ్మల్ని చూస్తే, కానీ మీరు ఆ యాంథమ్ మీద వాక్ చేయాలి సార్ ఇప్పుడు విత్ యువర్ టీమ్. సార్ ఒక్క వాక్ జస్ట్ ముందుకల పోలీస్ కాకి బుల్లెట్స్ యాంథమ్ వేయండి అమ్మా. రెడీ, ఆల్ సెట్. రాంబాబు గారు మీరు కూడా
మేము సైడ్కి జరుగుతాం సార్. ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. అయ్యో మీరు యు ఆర్ ద మెయిన్. మిగిలిన వారందరం కొంచెం ఒక గ్యాప్ ఇద్దాం సార్. లేదు సార్ సార్ మాకు పోలీస్ వాకే కావాలి సార్. సివి ఆనంద్ గారు వారి సైన్యంతో వారి బలగంతో గ్రౌండ్లో ఉప్పల్ గ్రౌండ్లోకి దిగబోతున్నారు అనమాట. 9th and 10th and that was amazing. So thank you ఆనంద్ జీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు. అండ్ ఎస్ ఐ రిక్వెస్ట్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము.